మిల్లుల్లో వడ్ల కొనుగోలు వివరాలు ఉండాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచిన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు ఆయన చెండూరులో బిన్నీ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. మిల్లుల్లో వడ్ల కొనుగోలు వివరాలు ఉండాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచిన రఘునందన్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు ఆయన చెండూరులో బిన్నీ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ వడ్ల వివరాలు లేని పక్షంలో ఆయా మిల్లులపై అనుమానాలు కలిగే అవకాశం లేకపోలేదన్నారు. కొన్ని రైస్ మిల్లులలో రేషన్ బియ్యం దందా జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయని, అంతేగాక రేషన్ బియ్యంను నూకలుగా మార్చే దందాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయని, ఆయా మిల్లులపై నమోదైన పలు కేసులే ఈ విషయాలన్నీ తేటతెల్లం చేస్తాయని, రేషన్ బియ్యం దందా చేస్తే సదరు రైస్ మిల్లులను సీజ్ చేయడం ఖాయమని రఘునందన్ హెచ్చరించారు. రైతుల వివరాలు, వారి నుంచి కొనుగోలు చేసిన సేకరించిన వడ్ల వివరాలు మిల్లులలో ఉండాలన్నారు. ఆయా వివరాలు లేని పక్షంలో అక్రమాలు జరగడానికి అవకాశం ఉందని మాచిన రఘునందన్ అన్నారు. బిన్నీ రైస్ మిల్ యజమానులకు నేను మాచిన రఘునందన్ ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరు ఎంతమంది రైతుల దగ్గర వడ్లు కొంటున్నారు, లేకపోతే ఎంతమంది రైతుల దగ్గర వడ్లు తీసుకొని బియ్యం పట్టిస్తున్నారు అనేది ఆ లెక్కలు సమగ్రంగా ప్రతి బుక్స్ ఉంటాయి, లేకపోతే రిజిస్టర్లో సబ్మిట్ చేయండి. ఎందుకంటే రైస్ మిల్ అన్నప్పుడు కంపల్సరీ మీరు వర్కింగ్గా ట్రేడింగ్గా అనేది పక్కకు పెడితే ఎవరి దగ్గర వడ్లు తీసుకున్నా, ఎవరి దగ్గర వడ్లు కొన్నా, లేకపోతే మొత్తం టోటల్గా ఈ వడ్లు కొనుగోలు చేసేసి వాళ్ళకి డబ్బులు అమౌంట్ ఇచ్చే మరి ఏదున్నా కానీ యూ షుడ్ హ్యావ్ ద రికార్డ్స్. ఆ మిల్లులో కనుక రికార్డ్స్ లేవు అని మేము కనుగొన్నట్టయితే ఆ మిల్లు మీద అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏవైనా వేరే, ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు కొన్ని రైస్ మిల్లులలో రేషన్ బియ్యం అక్రమ మిల్లింగ్ జరుగుతుంటుంది, రేషన్ బియ్యం దాచిపెడతారు అన్న కొన్ని వదంతులు ఉంటాయి. ఇవన్నీ వాటికి చెక్ పెట్టాలి అంటే రైస్ మిల్లర్స్ ఎవరైనా సరే, ఈ 1 టన్నా 2 టన్నా ఏ పరిమాణంలో ఉన్నా సరే కానీ వాళ్ళు కంపల్సరీ పర్టికులర్ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. అంతే తప్పించి ఏదో మేము చిన్నగా పని చేసుకుంటాము, రైతులు వస్తుంటారు పట్టించుకొని పోతుంటారు, కరెక్టే, ఓకే. ఏదేమైనా కానీ వడ్లు మిల్లుకి వచ్చినాయంటే ఆ వడ్లు ఏ గ్రామాల నుంచి వచ్చినాయి, ఏ రైతు తెచ్చిండు, ఏ రోజు తెచ్చిండు, ఎంత తెచ్చిండు, ఎంత బియ్యం పట్టినాం అనేది మొత్తం టాలీ కావాలి. రైస్ మిల్లులో ఉన్న బియ్యం పరిమాణం ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు తెచ్చింది, టాలీ అయితే అనుమానాలకు తావు ఉండదు. కాబట్టి దయచేసి రైస్ మిల్లర్స్ ఎవరైనా సరే, బిన్నీ రైస్ మిల్లర్స్ కానీ, మోడర్న్ బిన్నీ రైస్ మిల్లర్స్ కానీ ఎవరైనా సరే దయచేసి మీ మిల్లులో ఉన్న వడ్లకు ప్లస్ బియ్యంకు లెక్క చెప్పాల్సిందే. ఈ మేరకు మీరు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారా, లేకపోతే బుక్స్ మెయింటైన్ చేస్తారా అనేది కనీసం వారానికి ఒకసారైనా కానీ అప్డేట్ చేసుకోండి. లేదు అంటే ఏదో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితులకు ఛాన్స్ ఇవ్వకుండా దయచేసి ప్రాపర్గా రికార్డ్స్ మెయింటైన్ చేయండి.